అదే నేను ఇప్పుడు పోయిటరీ అని మాత్రమే అనగలను, ఎందుకంటే నువ్వు అన్ని దాచేసావు దాంట్లోని. ఏమి అక్కడ యూ డి నాట్ స్పిల్ ద బీన్స్ ఎనీవేర్ కదా. మాకు కనిపించినంత వరకు అది పోయిటరీ లాగా ఉంది. రేపు థియేటర్లోకి వెళ్ళాక మళ్ళీ షాక్లు ఇచ్చావు అనుకో నువ్వు. నీ కథలన్నీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాయి జనాలకి. అంటే చాలా హై, నేను మన ఇండియన్ సినిమాలో ఉన్నట్టు ఒక ఇంటర్వెల్ పాయింట్ నమ్ముతాను. క్లైమాక్స్ కానీ టేక్ ఆఫ్, ఇంటర్వెల్, మిడ్ పాయింట్, క్లైమాక్స్ అనేది అవి ముందు రాసుకొని తర్వాత మధ్యలో ఏ హై మూమెంట్స్ పడతాయి దాని చుట్టూ అల్లుకుంటూ వస్తాను సార్, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. సో బేబీ కూడా అలా జరిగింది. అందుకే మీకు ఇంటర్వెల్ ప్రాపర్ ఒక ఇంటర్ హై ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ఆ మధ్యలో ఇంకేమి హైస్ వేయగలం, సో దానికి దీనికి ఎలా లింక్ పెట్టగలం, ఇది కైండ్ ఆఫ్ ఇలా రాసుకుంటాను. ఇది కొత్త విధానం ఇన్ జనరల్ గా కదా. యా, కొత్త విధానం ఏం లేదు అనుకుంటా. నాకు తెలిసి హైస్కి అలవాటు పడిన డైరెక్టర్లు అందరూ ఇట్లానే రాసుకుంటారు అనుకుంటాను సార్. యాక్చువల్లీ కథ చెప్పడం కంటే కూడా థియేట్రికల్ మూమెంట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ ఫార్ములా ఫాలో అవుతారు. అంటే మాస్ సినిమా అంటే విచ్ ఈజ్ విట్నెస్డ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, అదే మాస్ సినిమా. ఎక్కువ ఎంతమంది చూస్తారో అది మాస్ సినిమా. శంకరాభరణం వాజ్ మాస్ ఫిల్మ్, మాస్ హిట్. సో ఇప్పుడు మీరు థియేట్రికల్ అపీల్ ఎలా వస్తుంది, థియేట్రికల్ హై ఎలా వస్తుంది అని చూసుకున్నప్పుడే మీకు మాసెస్ గెట్ డ్రాన్ టు ద ఆడిటోరియంస్ కదా. అవును సార్. దీనికి నాకు కొబ్బరి మట్ట నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అంటే నాకు హృదయకాలం తీసినప్పుడు విపరీతంగా ట్రోలింగ్ జరిగేది నా మీద. సో కొబ్బరి మంట తీస్తున్నప్పుడు కూడా అదే జరిగేది అనమాట. అంటే పరువు తీస్తున్నాడు, తెలుగు సినిమా పరువు తీస్తున్నాడు, బయట అసలు మన తెలుగు సినిమాలు అంటే ఇలానే ఉంటాయి అనుకుంటున్నారు, ఇలా కొబ్బరి మంట. నేను రాజమండ్రిలో ఆ సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు అరుపులు, సంపూని చూసి షట్టిప్పేసి గెంతులేయటాలు, ఒక్కొక్క మాట పేలుతున్నప్పుడు, అరే నేను మణికొండలో కూర్చొని పేపర్ మీద రాసిందే కదా ఇది. సో పేపర్ మీద రాసింది రాజమండ్రిలో ఆ ప్రొఫెషన్, మన సంబంధం లేని కొంతమంది ఇంతమంది ఆనందం, ఇంత కేరింతలు కొట్టిన, ఇంత హై ఇస్తున్నారనేది నాకు అది అస్సలు అంటే ట్రోల్స్ వదిలేసేసి ఒక థియేటర్లో జనాలకి ఒక హై మూమెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వు చాలు నీ లైఫ్ లాంగ్. ట్రోల్స్ ఏవైనా పర్లేదు, ట్రోల్స్ అవన్నీ అసలు పట్టించుకోకు. రాసేటప్పుడు ఎస్పెషల్లీ బ్రెయిన్లో ఇలాంటి సినిమాలు తీశాడు, నిబ్బా సినిమాలు తీశాడు, ఇంకోటి తీశాడు అని ఏమైనా అనొచ్చు. దాన్ని నేను పర్సనల్గా హర్ట్ అవ్వచ్చు, కానీ నేను నమ్మిన సినిమా దాంట్లో నేను స్ట్రాంగ్. అక్కడ నేను ట్రోల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయను, ట్రోల్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. కానీ నువ్వు నమ్మి రాసిన కథని జనాలు, దట్స్ ఎ ట్రూత్. నువ్వు రాసింది ప్రూవ్ అయింది అక్కడ, దెన్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దట్ కదా. బట్ ఈ ట్రోల్స్ అన్నవి మిడిల్ ఆర్డర్లో క్రియేట్ అవుతున్న ఒక ఫస్ ట్రోలింగ్ అన్నది కదా. అది నువ్వు ఎట్లా మెంటల్గా హ్యాండిల్ చేసావు రాజేష్? బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద నెగటివిటీ అంతా ట్విట్టర్లో ఉంటుంది సార్ యాక్చువల్లీ. సో అంటే నేను కూడా ఒక రకంగా నా చిన్న టీన్స్లో ఆ ఫ్యాన్ వార్స్ ఇవి చూసాం కదా. పొద్దున్న లేచిన తర్వాత మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడన్నా ఇంకా మొబైల్స్ వచ్చాయి, కానీ యూజువల్లీ నిద్రపోయే టైం, నిద్ర లేచే టైంకి కూడా ఈరోజు ఎవరిని వేసుకుందాం అనే ఒక హై ఉంటుంది. ఈరోజు ఎవరిని లాగాలి, ఎవరిని కెలకాలి, ఎవరి మీద పని చేస్తే ఎక్కువ షేర్లు పడతాయి, ఎవరిని రీట్వీట్లు పడతాయి. సో అప్పట్లో డిస్కషన్ బోర్డ్స్ ఉండేవి యాక్చువల్లీ. సో ఈ హైస్కి అలవాటు పడిపోతాం మనం బాగా. జనాలు ఇప్పుడు మనకి ఎట్లాగైతే టికెట్లు దిగాలి, పంచు రాయాలి అని ఎలా ఉంటుందో, ట్రోలింగ్ చేసే ఈ బ్యాచ్కి కూడా ఆ హై చాలా ఉంటుంది అనమాట. ఒక మాట అని, ఒక మాట అంటే అప్రిసియేషన్ కింద వస్తే ఆ హై చాలా ఉంటుంది. సో అది
అది నాకు బేబీ తర్వాత చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అంటే నేను ఏం చెప్పినా, నేను నిజాయితీగా వచ్చి చెప్పినా కూడా వీడు ఫేక్ చేస్తున్నాడని చెప్పటం, వీడు కావాలని చేస్తున్నాడని చెప్పటం. ఆబ్వియస్లీ మనం ఒక మాట ఎక్కడో ఒక దగ్గర స్లిప్ అవుతాము, ఒక దగ్గర కంటిన్యూటీ చూసుకోము, ఏదో జరుగుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక హీరో ఫోన్ చేసి, బెటర్ నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు ట్విట్టర్ నీకు కరెక్ట్ కాదు, బయటకు వచ్చేసి నువ్వు సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నావు, నీ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నావు. అది దాదాపు అప్పటికి ఆ టైంకి ఒక 70 కోట్లు 60 కోట్లు ఎంతో కలెక్షన్స్లో దుమ్ము దులుపుతోంది యాక్చువల్లీ. నువ్వు ఎవరిని రెస్పెక్ట్ చేస్తున్నావు? ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయనట్టే కదా నువ్వు వాటికి ఆన్సర్లు ఇచ్చుకుంటా వెళ్తుంటే. నువ్వు నిజంగా నిన్ను నమ్మి ఇష్టపడే ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వనట్టే. కరెక్ట్. నీకు ధైర్యం లేదు ఫస్ట్. అంటే నీకు ఆ నెగటివిటీ తీసుకునే ధైర్యం లేనప్పుడు జస్ట్ లైక్ దూరంగా ఉండు అని నాకు మీరు చాలా కరెక్ట్గా చెప్పారనిపించింది. దెన్ ఆ రోజు ట్విట్టర్లోంచి బయటకు వచ్చేసాను. కొద్దిగా ఏమో మీరు అంటే ఏజ్తో పాటు మెచ్యూరిటీ వచ్చినట్టుందేమో, ఇంతకు ముందంత కోపం రావట్లే. కోపం వచ్చేదా నీకు? చాలా. అవునా? ఏం చేసేవాడు కోపం వచ్చి? వెనక పడేవాడిని యాక్చువల్లీ, అడ్రస్లు పట్టుకునేవాడిని. యా. బట్ అదంటే వాళ్ళు అంతా ఒక చాలా చిన్న ఏజ్లో ఉన్న ఉత్సాహం సార్ అది. అండ్ మనం దాన్ని అంటే వాళ్ళు కూడా ఇంకొక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అలా ఉండరు ఫర్ షూర్. కరెక్ట్. ఎందుకంటే నాతో పాటు మేమందరం ఇలా ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఈ టైంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. పేర్లు చెప్పలేను కానీ అసలు వాళ్ళందరూ ఓ హీరోకి మేనేజర్గా ఉన్నారు, ఓ హీరోకి పిఆర్ఓగా ఉన్నారు, ఒక అతను మంచి సాఫ్ట్వేర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. డాలస్లో ఎంతమంది పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళినారు ఇంజనీరింగ్ చదువుతున్న ఆ టైంలో. మళ్ళీ అందరం డిఫరెంట్ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్. మళ్ళీ 7 తర్వాత హిమాలయన్ బార్లో కలిసేవాళ్ళం శ్రీనగర్ కాలనీలో. అందరూ ఋషులందరూ హిమాలయాల్లో కలిసారు అనమాట. అందరూ వెల్ సెటిల్డ్ సార్. అయితే ఆ టైంకి ఆత్రం ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రోల్ చేయడం ఇవన్నీ ఏదో ఒక రోజు అది టూ మచ్ ఎక్కువ వెళ్తే మాత్రం ఫర్ షూర్ చాలా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్. అది జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాళ్ళకి ట్రోలర్స్ అందరూ జాగ్రత్తగా ఉంటారు.